హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ టేస్టీ ఫుడ్స్. ఈ రోజు టిఫిన్స్ లోకి, రైస్ లోకి వాడుకునే 4 రకాల కారపొడులను తెలుసుకుందాం. కరివేపాకు కారం. ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని ధనియాలను వేసుకోవాలి. ధనియాలను లో ఫ్లేమ్ లో ఉంచుకొని నిదానంగా దోరగా వేపుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఎండుమిర్చిని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేపుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తరువాత కరివేపాకును బాగా కడిగి బాగా ఆరిన తర్వాత తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దోరగా కరివేపాకును వేపుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత చింతపండును వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని లైట్గా వేపుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేపిన వాటన్నిటిని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత అందులో కరివేపాకును వేసుకొని వెల్లుల్లిపాయలు, సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటే మనకి కరివేపాకు కారం రెడీ అవుతుంది. ఈ కారపొడి టిఫిన్స్ లోకి, రైస్ లోకి చాలా బాగుంటుంది. పుట్నాలు, కొబ్బరి కారం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పుట్నాలు, ఎండు కొబ్బరి, కారం, సాల్ట్, జీలకర్ర వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకొని పొడి చేసుకోవాలి. మనకి పుట్నాలు, కొబ్బరి పొడి కారం రెడీ. ఈ కారపొడి టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది. నల్ల కారం. ముందుగా స్టవ్ పై బాండి పెట్టుకొని ధనియాలను వేసుకోవాలి. ధనియాలని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేపుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఎండుమిర్చిని వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేపుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. తర్వాత చింతపండుని వేసుకోవాలి. జీలకర్రని వేసుకొని దోరగా వేపుకోవాలి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేపిన వాటన్నిటిని చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలి. మనకి దానిలో సాల్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలను వేసి మెత్తగా పొడి చేసుకుంటే మనకి నల్ల కారం తయారవుతుంది. దీన్ని మామిడి కారం అని కూడా అంటారు. టిఫిన్స్ లోకి, రైస్ లోకి ఈ కారం చాలా బాగుంటుంది. కొబ్బరి కారం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి, జీలకర్ర, సాల్ట్, కారం, వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటే మనకి కొబ్బరి కారం రెడీ అవుతుంది. ఈ కారం పొడి రైస్ లోకి, టిఫిన్స్ లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.